హాస్పిటల్ పోయి వచ్చిన మేడం అయితే ఇక వాంతులు అయితే కామనే కొంతమందికి, నీకు 2 times అయితే కాలేదు కదా, ఈసారి వాంతులు అయితే అవుతున్నాయి, 3-4 months వరకు అయితే కంటిన్యూగా అయితే లేకుంటే తగ్గిపోతాయి అని చెప్పేసింది. హాస్పిటల్ పోయి వచ్చిన టాబ్లెట్లు అయితే వేసుకున్నా, కానీ నిన్న నైట్ కూడా వాంతులు అయినాయి అన్నమాట. ఇక ఏం చేయలేక సపరేట్ ఉండడమే టాబ్లెట్ ఇచ్చింది మేడం, టాబ్లెట్ వేసుకున్నా. తక్కువ అయితే లైట్గా తక్కువ అయినాయి. ఇక నిన్న నైట్ అన్నం తింటే మళ్ళీ వాంతులు అయినాయి అన్నమాట. ఇక పొద్దున్న లేద్దామంటే మా ఆయన అయితే మొత్తుకున్నాడు, ఎందుకు లేస్తా పడుకోమని. కానీ ఇక ఒక్కడికే పని చేయాలన్న కష్టం కదా, నేనైతే లేచి ఇక ఇదైతే కట్ చేస్తున్నాను. ఇక బోల్ తోముతా అంటే బోల్ తోమని ఇస్తలేడు, అటు అలికెత్తా అంటే అలికే ఇస్తలేడు. ఇది కట్ చేయపో అని చెప్పిండు. ఇక్కడైతే కట్ చేస్తున్నా. బోల్గా మా ఆయనే తోముతాడు, తోమలే ఇంకా తోమటి ఉన్నాయన్నమాట. పాప లంచ్ బాక్స్ కోసం అయితే కట్ చేస్తున్నా. ఇక్కడైతే అగ్గి చేసిండు మా ఆయన, ఇక్కడ కూర్చొని అయితే కట్ చేస్తున్నా నేనైతే. ఫ్రెండ్స్, చాలామంది కంగ్రాచులేషన్ అని చెప్పారనమాట. మీ అందరికైతే చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇది మా ఆయన అయితే బజార్కి పోయిన రోజు తీసుకొచ్చారు. ఇక మంచిగా లెక్క అయితే దీని కర్రీ అయితే చేయలేదు ఈరోజు అయితే. ఇక నిన్న నైటే చేయమనింది, నైట్ ఇంకా మా ఆయనే వంట చేసిండు, అందుకోసమే ఇప్పుడైతే చేస్తున్నాను. మళ్ళీ మొత్తం వల్లిపోయినట్టు అవుతుంది. కొంచెం చలికాలం కాబట్టి కొంచెం ఫ్రెష్గానే ఉన్నది. ఇక ఎండాకాలం ఇది అయితే మొత్తం ఇది అయిపోతుంది. పప్పు వేసి చేయాలి ఇట్లా. కొంచెం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అయితే గుడ్ మార్నింగ్. సో మా ఆవిడైతే ఈరోజైతే లేచింది, వద్దని చెప్పినా కూడా లేచిందనమాట. సో మా పాప కూడా ఇప్పుడే లేస్తుంది. మా ఆల్రెడీ ఆవిడ చెప్పేసింది కదా, ఏదైనా హాస్పిటల్ వెళ్ళొచ్చినాం, నిన్న మంచిర్యాలలో వచ్చినాం అనమాట. ఇక్కడైతే ఇంతకుముందు చూపించినాము, కాకపోతే వామిటింగ్ ఏం తగ్గడం లేదు. మళ్ళీ యాజిటీస్ కంటిన్యూ అవ్వడం వల్ల అయితే మేమైతే మళ్ళీ నిన్న అయితే మంచిర్యాలకి వెళ్ళినాము. సో మా ఆవిడకైతే కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. కాకపోతే అర్థం చెప్తా, అన్ని వర్క్ చేస్తూ ఉంటుంది అయితే నేను అర్థం చెప్తున్నా. చలి అయితే ఘోరం పెడుతుంది మా సైడ్ అయితే, గాలి కూడా వస్తుంది, చల్లటి గాలి వస్తుంది చిన్నగా. సో అందువల్ల అయితే చలి అయితే బాగా పెడుతుంది. నిన్నైతే మామూలుగా అయితే మీకు థర్డ్ కాన్పు అన్నమాట. సో అందుకోసం అయితే వాంతులు అయితే అవుతాయని చెప్పిండ్రు 5 months వరకు అయితే, తర్వాత కొద్దిగా తగ్గుతాయని చెప్పిండ్రు. సో మా ఆవిడకి ఏం చూసినా కూడా వాసన వచ్చినా వామిటింగ్ అవుతుంది. అందుకోసం ఆమె దూరంగా ఉంచుతున్నా, ఏదైనా పనికన్నా మళ్ళీ బౌల్ కడిగితే మళ్ళీ నేనైతే అవన్నీ వాసన వస్తాయి. సో అందుకోసం వద్దని చెప్పేసి నేనైతే కడుగుతున్నాను అనమాట. మా ఆవిడ కర్రీ కూడా వద్దని చెప్పిన, కాకపోతే నేను చేస్తా, ఇంత పని చేస్తామని అడుగుతుంది. సో ఇంకా షాప్ అయితే ఓపెన్ చేయలేదు, కోళ్ళు అయితే ఇడిచేసినాము. మా పాప అయితే చిత్రం ఇప్పుడే లేచింది. సో మేమైతే 5:30కి అయితే లేచినాము. నేను లేచినా, మా ఆవిడైతే ఇప్పుడు 6 o'clock అయితే లేచింది. ఫ్రెండ్స్, సో మా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, చిన్నగా హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, ఇక మా ఆవిడైతే మొత్తం చెప్తుంది మీకు ఆవిడ తర్వాత కొత్త అయితే మొత్తం మంచి కూడా పడుతుంది మా విలేజ్లో అయితే మొత్తము. మా ఆయన అయితే బోల్ తోముతాడు, నన్ను అయితే తోమనివ్వలేదు. అయినాయా మంచూరియా? నిన్న నైటే తోమేసిన మంచూరియా అయితే నిన్న నైటే తోమేసిన. ఏమేసినావు నేను తాగుతున్నాయి, తింటలేవు అవి. వీళ్ళు తల్లెట్టిపోయింది. మాదనైతే లేపకని చెప్పింది, లేపదు ఈరోజు. ఏం కాదు, మంచిగా అనిపించిన కాబట్టి లేచిన, లేకుంటే నేను ఎందుకు లేస్తాను. చెప్పింది వెయిట్ అయితే లేపొద్దని చెప్పింది అనమాట. నేనంతా ఏం వెయిట్ కూడా లేపాను, షాప్లో ఉన్న చిన్న పనులే. ఇక ఏం చేసినా స్మెల్ అయితే చాలా వస్తుంది అనమాట. నిన్న నైట్ అక్కడ కొంచెం సేపు షాప్లో ఉండేసరికి మిర్చీలు ప్లస్ మంచూరియా వాసన వల్ల ఒకేసారి వామిటింగ్ వచ్చిందనమాట. ఏం తినకపోయినా కొంచెం మధ్యాహ్నం కొంచెం లైట్గా అన్నం తిన్నా, అంతే. ఇక మొత్తం వాంతి చేసుకున్నా.
ఇక ఫ్రూట్స్ పెట్టిన, కర్రీ చేసిన చాలా స్మెల్ వస్తుంది. ఇక పప్పులు అయితే చెప్పనక్కర్లేదు, పప్పులు తాలింపేస్తున్న, ఆవాలు జీలకర్ర అవి అయితే అస్సలు స్మెల్ పడతలేదన్నమాట. ఇక మా ఆయన కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాడు, నేనైతే ఓన్లీ కట్ చేసి ఇచ్చేసిన అనమాట. డాక్టర్ అయితే కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే అయిపోతుందని చెప్పారు. సూర్యుడిగా మెల్లగా వెళ్తాడు. ఇప్పుడు చలి అయితే మా సైడ్ ఫుల్ పెడుతుంది, చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. ఇక మా ఆయన అయితే నీళ్ళు వేడి చేసి బోల్ తోమేస్తాడు. నేను తోముతా అన్న, అద్దు నేను తోమేస్తాను మొత్తుకోకని చెప్పిండు. బియ్యం అయితే చెరుగుతున్నా, నల్ల అయితే ఇక వస్తుంది, టైం కాలేదు, ఇంకా నీళ్ళు ఇచ్చే టైం అయితే కాలేదు, చలి పెడుతుంది కదా కొంచెం ఈరోజు లేట్ అవుతుంది. బియ్యం అయితే సన్నం బియ్యమే, కానీ కొంచెం కొన్ని బండలు ఉన్నాయి, నల్ల మట్టి ఉంది అనమాట. ఇలా అయితే చెరిగేసి మా ఆయనకి ఇచ్చేస్తున్నాం. మా ఆయన పెడుతున్నాడు రైస్ కూడా, ఎందుకంటే స్మెల్ అయితే బాగా వస్తుంది. స్మెల్ వస్తే చాలు వామిటింగ్ అవుతుంది. ఇక యాపిల్ స్మెల్ చూసిన తినాలనిపిస్తుంది, కానీ తినడానికి వెళ్తే స్మెల్ వస్తుంది. కొంచెం తిన్నా అయిపోతుంది, పరేషాన్ అవుతుంది మొత్తం. ఇవ్వండి చిన్న చిన్న ఇలాంటి బండలు ఉన్నాయి. క్యాలీఫ్లవర్ అయితే ఉడకబెట్టేసిన, అయ్యో క్యాలీఫ్లవర్ అంటారు, క్యాబేజ్ అయితే ఉడకబెట్టిన. ఆయన అయితే కర్రీ చేస్తా అన్నాడు, ఉడకబెట్టేసిన. పప్పు కొంచెం నానబెట్టిన, శనగపప్పు అయితే కొంచెమే ఉండే, పప్పు అయితే లేదన్నమాట, అయిపోయింది. ఇక నేనైతే అగ్గి కాసుకుంటే ఇక కూర్చున్నా. మా చైతు పాప అయితే అన్నం తింటుంది. కూర ఎట్లుంది బేట? బాగుందట. ఈమె అయితే ఇవి చూడండి తోసు తింటుంది. తోసు కోసం ఇంతసేపు వెయిట్ చేసింది అనమాట. తోసులు అయితే అయిపోయినాయి, ఇంట్లో ఉన్నాయి. ఒక్కటి ఉంటే నేను తినేసిన, అయితే ఇక ఏడవ సాగింది. ఇక మా ఆయన అయితే వచ్చిన కొనిస్తా అని కొనిచ్చిండు. అన్నం కూర అయితే ఉడికింది ఫ్రెండ్స్, ఇదిగోండి తిను. చైతు ఈరోజు మూవీ చూపెడతారేమో, ఇలా స్కూల్లో ఏదో మూవీ చూపెడతారట. తిను. మా ఆయన అయితే ఇక 10 రూపాయల ప్యాకెట్ కొన్నాక మనిషికి 5 రూపాయల ప్యాకెట్ కొన్నాడు. మా అమ్మ అయితే పచ్చిమిరపకాయలు పంపించింది అనమాట, కవర్లోనే ఉండిపోయినాయి. ఇక మంచిగా లేక నేను తీయలేదు. దేంట్లో అయినా పెట్టబడుతుంది. మా ఆయన అయితే ఇక మిల్ మేకర్ డబ్బా తీసుకొచ్చిండు. కుళ్ళ అయితే మంచిగా వస్తలేవు, డబ్బా అయితే మంచిగా వస్తుందని ఒక్కప్పుడు తెచ్చిండు. ఇక మళ్ళీ ఇప్పుడు తెచ్చిండు. మెల్లగా తాగు. అయిందా? కవర్లో ఉంటే మాసిపోయినట్లు అయినాయి చెమటకి. ఫుల్ కారం ఉన్నాయి ఇవి అయితే. తొక్క అయితే మంచిగా చేయొచ్చు. పచ్చిమిరపకాయలు అమ్మ అయితే పచ్చి చింతకాయలు పంపించింది. ఇవి మొన్న పంపించినాయి, అయితే మొత్తం ఇట్లా అయిపోయినాయి, ఖరాబ్ అయినట్లయినాయి. కొన్ని మంచిగా వెళ్తాయి. కాకరకాయలు పంపించింది. ఇక నా పానం మంచిగా లేక ఏం చేయలేదు, ఇవి మొత్తం పండిపోయినట్టయినాయి. ఇవి మొత్తం పడేసి వస్తుంది. ఈ కాకరకాయలు అయితే కట్ చేస్తే కొన్ని వెళ్తాయి అన్నమాట. మా ఆయన చేసిన కర్రీ పెడతా క్యాబేజీ. ఇటు చూడండి, ఇక మగవాళ్ళు చేస్తే ఇట్లా ఉంటుంది అన్నమాట. మా ఆయన తుడుస్తున్నాడు, కానీ నేనైతే క్లీన్ చేస్తలేను. పొద్దున్న నుంచి కిచెన్లోకి అయితే ఇప్పుడు వచ్చినాయి. అన్నం కూర బాక్స్ కూడా పెట్టేసిండు. టీ అయితే తాగేసినాను. అయిందా? మేమైతే నిన్న హాస్పిటల్ వెళ్ళాం కదా మంచిర్యాలు. మేమైతే కొన్ని సామాన్లు తీసుకున్నాం అనమాట డీమార్ట్లో. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినా, ఇది వరకు ఎప్పుడు వెళ్ళలే. ఇక మా ఆయన అయితే వెళ్ళిండు, కానీ సామాన్లు తీసుకొచ్చేటోడు ఎప్పుడో ఒకసారి పని మీద వెళ్తేనే తీసుకొస్తాడు అనమాట. అక్కడ కొంచెం క్లాత్స్ మంచిగా ఉంటాయి కదా, తీసుకొస్తాడు. నేనైతే ఎప్పుడు వెళ్ళలే, ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. నిన్న మా ఆయన అయితే ఇక తీసుకెళ్దాం, మళ్ళీ ఎప్పుడు వస్తాము. ఇక మంచిర్యాల అంటే అంత దూరం వెళ్ళడం కూడా కష్టమే కదా, బస్సులో వెళ్ళడం బస్సులో రావడం అని. ఇక హాస్పిటల్ ఎట్లా వెళ్ళినాం కదా, కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాం అనమాట. ఏమేమి తీసుకున్నానంటే మీతో షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే టిఫిన్ బాక్సులు తీసుకున్నాం. పాపకైతే లంచ్ బాక్స్కి పనికి వస్తాయని 2 టిఫిన్ బాక్స్ అయితే తీసుకున్నాం. చూపెడతాం. ఇంకో బాక్స్ ఏది బేట?
ఇంకో బాక్స్ అయితే ఇద్దరికి 2 బాక్స్ అనమాట. వచ్చే సంవత్సరం ఎట్లా ఈమె స్కూల్కి వెళ్తుంది కదా, అందుకోసమే 2 అయితే తీసుకున్నాం అనమాట. ఇదిగోండి, చూపెట్టు, నువ్వు చూపెట్టు. ఇదిగోండి 2 బాక్సెస్ అయితే తీసుకున్నాం. ఈమెకి ఒకటి, మా చైత్రపాప ఒకటి. ఆల్రెడీ చైత్రపాపకి ఇప్పుడు ఒకటి ఉన్నది, కానీ వచ్చే సంవత్సరం ఎట్లా కొనబడుతుంది కదా, అది మొత్తం ప్లాస్టిక్ ఉన్నది. లోపల స్టీల్దే ఉంది, బట్ బయట ప్లాస్టిక్ ఉన్నది. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా స్టీల్ తీసుకొస్తున్నారని స్టీల్ అయితే తీసుకొచ్చినాం అనమాట. ఇద్దరికి 2 అని. చాకు నేను చూపెడతాను. ఒక చాకు కూడా తీసుకున్నా, ఎందుకంటే మా ఆయన అక్కడ మంచూరియా అవన్నీ కట్ చేస్తున్నాడు కదా, ఆ చాకుతోటి నేను కట్ చేస్తే నాకు ఎప్పుడో ఒకసారి కట్ చేసినా బాగా స్మెల్ వస్తుంది అనమాట. అందుకోసమే నా కిచెన్లో సపరేట్ ఉండాలని ఒక చాకు కూడా తీసుకున్నా. ఈమె చూపెడుతుంది కదా. ఇంకొకటి చాయ్ ఫ్లాస్క్ కూడా తీసుకున్నాం. మా ఫ్లాస్క్ అయితే పెద్దది పలిగిపోయింది అనమాట. అందుకోసమే బ్యాంక్ వాళ్ళకైతే డైలీ ఈ వింటర్ కదా, డైలీ చాయ్ ఇవ్వబడుతుంది. ఒక ఫ్లాస్క్ అయితే తీసుకున్నాం. మేము కూడా ఇటు జర్నీ చేసినప్పుడు మంచిగా ఎమ్మటి వెళ్ళాం, కానీ ఇది వాటర్ కాదు, చాయ్ పోసేది. ఇక ఫ్లాస్క్ అయితే తీసుకున్నాం. దీంట్లో అయితే ఆరామ్సే ఒక 10-15 చాయ్లు అయితే పడతాయి. అంత పెద్ద ఫ్లాస్క్లో, మాది పెద్ద ఫ్లాస్క్ కదా, దాంట్లో 20-30 చాయ్లు అయితే ఖచ్చితంగా పోయబడతాయి, లేకుంటే తొందరగానే చల్లారిపోతుంది అనమాట. అందుకోసం ఈ చిన్న ఫ్లాస్క్ అయితే తీసుకున్నాం. బ్యాంక్ వాళ్ళకి డైలీ ఒక 5-6 చాయ్ అయితే ఇవ్వబడుతుంది. మేము ఈ దువ్వెనలు కూడా తీసుకోమన్నాం ఆయన్ని. ఈ కౌంటర్ దగ్గర అయితే బిల్స్ అయితే చేస్తున్నప్పుడు ఈ కోమ్స్ అయితే కనబడ్డాయి, నేనైతే తీసుకున్నాను. ఆగు ఎన్ని ఉన్నాయి లెక్క పెడదాం. మొత్తం అయితే 4 కోమ్స్ వచ్చినాయి, నలుగురికి 4 అన్నట్టు. దీని రేట్ చాలా తక్కువ పడ్డది, 70 ఇక్కడ కొంటే 25 రూపాయలకి ఒకటి అనమాట. ఇంకొకటి ఇవైతే తీసుకున్నాం. ఇవైతే గాజువి, అవి పడిపోతాయి, కింద పడితే పలిగిపోతాయి. ఇవైతే 3 తీసుకున్నాం అనమాట. మా ఆయన్ని అద్దు అని చెప్పి తీసుకున్నాడు, ఎందుకంటే ప్లాస్టిక్లో ఉప్పు కారం పెట్టద్దని చాలామంది చెప్తున్నారు కాబట్టి. ఇవైతే పలిగిపోయాయి, గాజువి అనమాట. ఇవైతే తీసుకున్నాం, చూడండి. ఇవైతే 3 తీసుకున్నాం అనమాట. ఉప్పు కారం పసుపు అయితే 3 డబ్బాలు అయితే తీసుకున్నాం. ఇంకో 100 రూపాయలు పలిగిపోతాయి, మా డాడీ తింటారు. ఇవి 2 చిన్న డబ్బాలు, ఇవి కూడా నేను మూత పెట్టిస్తాను. ఇవి కూడా గాజుయే. ఇవి 2 బాక్సులు తీసుకున్నా. ఇవైతే నాకు చాలా నచ్చినాయి, చిన్నవి బాగున్నాయి కదా. ఇదిగోండి, నాకైతే అక్కడ సామాన్ మొత్తం చాలా బాగా నచ్చింది, కానీ రేట్లు చూస్తేనే చాలా భయమైంది. ఏమైనా కొంతమన్నా రేటు ఫుల్ రేట్ అనమాట. పప్పు ఉప్పులు కొంచెం తక్కువే, బట్ ఇలాంటి సామాన్ అయితే కొంచెం రేట్ ఎక్కువనే ఉంది. కానీ మన ఆశీర్వాద్లో కొన్నంత ఎక్కువ అయితే ఏమనిపించలేదు, కొంచెం తక్కువనే అనిపించింది. కానీ సామాన్ కూడా మంచిదే కదా. ఈ టవల్ అయితే నాకు ఇష్టమని నేను ఒకటి కొనుక్కున్నా. పుట్టబోయే బేబీకి అయితే తర్వాత ఎట్లా కొనుక్కోవాలి కదా. ఇదైతే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది, చాలా సాఫ్ట్గా ఉంది అనమాట. ఇది ఒక్కటైతే తీసుకున్నా నేను నా ఇష్టంతో. మిగతా అన్నీ ఇష్టంతో కొన్నా, కానీ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, ఎట్లా యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నా అనమాట. ఇక్కడ టవల్ కొంటే ఒక 250 అట్లా పడుతుంది, ఇదైతే 200 పడ్డది. చాలా మెత్తగా ఉందన్నమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఒక చాయ్ గంజి కూడా తీసుకున్నాడు మా ఆయన. ఇదైతే బాగా వజ్జడు ఉంది, బాగుంది. ఈ యొక్క 20 చాయ్లు అయితే ఆరామ్సే పడతాయి. కడిగిస్తాను. మా పిల్లలకైతే ఇద్దరికి, చైత్ర పాపకి అయితే ప్యాంట్స్ తీసుకున్నా. ప్యాంట్స్ ఇవి క్లాత్ అయితే చాలా బాగుంది, కాటన్ అనమాట. ఇదైతే చాలా బాగుంది ఇద్దరికి. ఇంకా టీషర్ట్ కూడా తీసుకున్నా. ఇక్కడ అది చాలా కాస్ట్ ఉంటుంది టీషర్ట్లకి. ఇది కూడా ఈమె ఇవైతే షార్ట్స్ అనమాట, కృతిక పాప కోసం తీసుకున్నా. షార్ట్స్ కూడా తక్కువలో ఉన్నాయి, ఇంకా క్లాత్ కూడా మంచిగా ఉందన్నమాట. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు, డిజైన్తో వచ్చింది కదా. ఇది లైస్ పెట్టి వచ్చింది అనమాట. ఇవైతే క్యాండిల్స్ నేనైతే తీసుకున్నా అనమాట, నాకు వామిటింగ్ వచ్చినప్పుడు తినడానికి. ఇవి చాలా వరకు కనబడకుండా పోయినాయి, అక్కడ డిమార్ట్లో కనబడేసరికి నేను 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ఒకటైతే ఆరెంజ్ ఫ్లేవర్, ఒకటైతే కచ్చా మ్యాంగో ఫ్లేవర్ అయితే తీసుకున్నాను అనమాట. నేను మా ఆయన చెప్పులు తీసుకున్నాడు, చెప్పులు కూడా ఇక్కడే తెచ్చి మాకు రావడానికి నైట్ అయిపోయిందనమాట. నేను కూడా ఇవి తీసుకున్నా, మా ఆయన తీసుకోమన్నాడు. వద్దు నాకు ఉన్నాయన్నా, ఇవి మెత్తగా ఉన్నాయి, నీకు నడవడానికి మంచిగా ఉంటాయని తీసుకున్నాను. ఇదిగోండి, ఇవి చూపెట్టాను. అస్సలు ఏంటలేదు. ఇవైతే
ఇంకొకటి ఈ చాయ్ కప్స్ తీసుకున్నాను అనమాట. సెట్ 6 వచ్చేసినాయి అర డజన్. కాస్ట్ అయితే చాలా తక్కువ పడ్డది. నాకైతే ఇవి బాగా నచ్చింది. ఇవి నా ఇష్టంతో కొనుక్కున్నాను అనమాట. చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు అయితే చాలా బాగుంటాయి ఇవ్వడానికి. కప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. పలిగిపోతాయి మెల్లగా మెల్లగా పలిగిపోతాయి. డాడీకి చాయ్ గంజు కడిగియాలట. ఇవి ఓన్లీ 99 రూపాయలకి 99 రూపీస్కి పడ్డాయి 6 కప్పులు. మనం ఆసిబాద్లో కొంటే 150-200 చెప్తాడు, ఆఖరికి 170 150 అయితే ఇస్తాడు. ఇంత తక్కువలో రావు. 6 పీసెస్ చాలా బాగుంది. ఇవన్నీ నాకైతే చాలా నచ్చినాయి. మా ఆయన అయితే ఒక టీషర్ట్ కొనుక్కున్నాడు. చూపెట్టు. ఒక టీషర్ట్ తీసుకున్నాడు అనమాట. వద్దు ఇలాంటివి ఎందుకన్నా ఏం కాదు, నైట్ అక్కడ మంచూరియా చేసేటప్పుడు వేసుకోవడానికి పనికి వస్తుందని తీసుకున్నాడు. ఈమె అయితే అస్సలు తింటలేదు, వాళ్ళ డాడీ కాబట్టి ఆమెను చూపలేదు. ఇంకొకటి సాంబార్ పౌడర్ అయితే తీసుకున్నా. ఆసిబాద్లో తీసుకుందాం అనుకున్నా కానీ అక్కడ ఉండే కదా ఒక సాంబార్ పౌడర్ అయితే తీసుకున్నాం. ఇంకేమైతే తీసుకోలేదు, ఇంతనే తీసుకున్నాం. పాపకి వీళ్ళకి తీసుకున్నాం అనమాట. నా చెప్పులు ఇట్లా కింద పెట్టేసి ఆల్రెడీ నాకు ఉన్నాయి కదా అని అంటే ఏం కాదు, ఇవి చాలా మెత్తగా ఉన్నాయి, నీకు నడవడానికి అంత గట్టిగా ఇబ్బంది కాదని. ఇవి కావు, ఇవి అవి కావు జరుగు అక్క సాక్షులు. నేను తీసుకున్న సామాన్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం బెటర్ అనిపిస్తుంది. టాబ్లెట్ చాయ్ తాగేసి టాబ్లెట్ అయితే వేసుకున్నాం. మళ్ళీ అన్నం తిని అయితే టాబ్లెట్ వేసుకోవాలా. ఆమె మాత్రం తినకుండా అస్సలు ఉండద్దు అని చెప్పింది డాక్టర్ గారు. అయితే ఇంత తిన్నా ఇంత పోతే ఇంత అయినా కడుపులో ఉంటుందని చెప్పింది. నాకైతే వీళ్ళిద్దరు అప్పుడు వామిటింగ్ అనేది తెలియదు, అసలు స్మెల్ అనేది అట్లాంటిది ఏం లేదు. అని ఇప్పుడైతే చాలా వరకు స్మెల్ వస్తుంది. ఈ కొత్త బట్టలు కూడా బాగా ఎట్లా అనిపిస్తుంది స్మెల్. అది చాకద్దు. పదయ్య డాడీకి గంజు కాడికి ఇద్దాం వేడి నీళ్ళతోటి. మా ఆయన అయితే చాయ్ గిరైతే వచ్చిందేమో ఇక గంజు కడిగేమన్నాడు. ఒక 20-25 చాయ్ అయితే అరంస పడతాయి. బాగా గట్టి కూడా ఉంది. ట్యాప్ పెట్టాము జరుగు. ఇది కడిగిద్దాంపా. డాక్టర్ గారు అయితే ఏం చెప్పారనమాట, మేడమే అనమాట. మేము ఆసిబాద్లో ఆల్రెడీ చూపెట్టుకున్నాం, 2 times అయితే చూపెట్టుకున్నాం. ఈ మేడం కూడా అదే చెప్పింది. ఇక ఆ డాక్టర్ అయితే ఇక 3వ కాన్పు కదా కొంచెం బాగా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారనమాట. నాకైతే మా ఆయన ఏ పని చేయనిస్తలేదు, ఆల్రెడీ రెస్ట్లోనే ఉన్నా. కానీ ఇక డాక్టర్ అయితే వాళ్ళ చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది కదా చెప్పారనమాట. బరువులు ఎత్తద్దు, తినడం అయితే అసలు మానద్దు, వామిటింగ్ అయినా ఏమైనా తినడం మాత్రం ఖచ్చితంగా. కొబ్బరి నీళ్ళు అయితే ఎక్కువ తీసుకోమన్నారు అనమాట. డ్రై ఫ్రూట్స్ కానీ డైట్స్ కానీ ఎక్కువ తీసుకోమన్నారు. ఇక నేనైతే సరే అన్న. టాబ్లెట్స్ అయితే రాసిచ్చారు. మళ్ళీ మంత్కి చెకప్కి రమ్మన్నారు అనమాట. సరే అని మేమైతే వచ్చేసినాం. మాకు రావడానికే ఒక 6-6:30 అయింది. చలి అయితే ఫుల్ పెట్టిందనమాట. బరువులు అయితే అస్సలు ఎత్తద్దన్నాడు. 3వ కాన్పు కదా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారనమాట. ఏం ఈమెయితే చెడ్డ వేసుకొని చూపెడతాను చూడండి. మా ఆయన నేనైతే వెళ్ళినాము. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్, మీ ఒక చిన్న కామెంట్ అయితే మాకు ఒక బూస్టర్ లాగా పనికి వస్తుంది అనమాట. వీడియో అయితే చివరి వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం. ఇంకా సో మావిడైతే మీకు మొత్తం చెప్పింది కావచ్చు. నేను స్నానం వినం చేసేసిన. మావిడ ఇంకా వాళ్ళైతే స్నానం చేయలేదు. వీళ్ళైతే వేడైతే చలి పెడితే అట్లా ఉన్నారు. సో మా పాప అయితే వెళ్ళిపోయింది. ఇంకేందంటే డాక్టర్ అయితే చాలా బరువులు ఎత్తకని చెప్పింది అనమాట మేడం అయితే. సో అందుకోసం అయితే ఇక విష ప్రయత్నం ఈమె చేస్తుంది. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. ఓకే, మా వీడియోస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. మావిడ ఆల్రెడీ చెప్పి ఉంటుంది. సో ఇప్పుడైతే మేము ఆశీర్వాదం లేదు ఉన్నది. బాగా చెప్పాడా. ఇక మళ్ళీ నేను రాలేనని చెప్పేసింది. మొత్తం అయితే సామాను నెక్స్ట్ ఇయర్ కోసం పిల్లల కోసం ముందే ప్లాన్ చేసుకున్నాను అన్నమాట మావిడ. లేకపోతే నేను మళ్ళీ నువ్వు వెళ్ళలేవు, తీసుకోలేవు, మళ్ళీ నీకు నచ్చింది తెలియదు అని చెప్పేసింది. సో అందుకోసం అయితే నేనుగా సరే అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఈ బాక్సులు అవి కొన్ని గ్లాసెస్ ఐటమ్ అయితే తీసుకున్నది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం.